ఏది మర్చిపోకూడదు. ఆ మంచం కింద చూడు. రామ్, ఇక్కడ సెల్ ఫోన్ ఉంది. చూసి జాగ్రత్తగా. ఇలా చూడు, పరిస్థితి మంచి చేయి దాటిపోయింది. మర్యాదగా వజ్రాలు నా వాట నాకు ఇచ్చి నేను పారిపోతాను. వజ్రాలు నా దగ్గర లేవు. అయ్యో సారీ సారీ సారీ. నా ఐటమ్స్ అన్ని బాక్స్ లో తీసుకెళ్తున్నారు. ఓ, ఆ బాక్స్ లోనే వజ్రాలు ఉన్నాయా? వాళ్ళు ఫాలో చేస్తేనే అవి దొరుకుతాయి. అయ్యో పర్వాలేదే, అన్నగారి పాట పంజాబ్ దాకా పాపులర్ అయింది. ఆ తర్వాత మిమ్మల్ని మేము ఫాలో చేశాం. మీరు బ్రిడ్జి మీద తోసేసిన బాడీని ఇటుకల పెట్టెలు వేసి కాల్ చేసింది మేమిద్దరమే. మరి నది మధ్యలో కింద యువతి శవం అని పేపర్లో వచ్చింది. అది వేరే శవమయ్యా. ఆ తర్వాత ఇది నాకు మస్కా కొట్టి మీ దగ్గరికి ఎలా చేరిందో నాకు అర్థం కావడం లేదు. నాడా నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా. కానీ ఏ కార్డు లేకుండా నేను కనిపెట్టేసాను చూసావా? సూపర్ కదా బాస్. నువ్వు ఎంత పెద్ద కిల్లరి అంటే అంత మందిని మోసం చేయగలవు. ఇంకా నయం, నేను పోలీస్ అయ్యాను. దొంగ అయితే నన్ను కట్టేసేవాడివి. గేమ్ కంటిన్యూ చేద్దామా? గేమ్ ఫినిష్ చేస్తాను చూడు. రే, అది కట్ చెప్తున్నప్పుడే వజ్రాడు సెల్ ఫోన్ లో అర్థం కలదా? వెళ్ళండి రా, వెళ్ళి సెల్ ఫోన్ ఎక్కడ ఉందో అంగుళం వెతకండి. డార్లింగ్, వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్తే 50-50 పార్ట్నర్షిప్. వజ్రాలు పార్ట్నర్షిప్ నేను. సార్ ఇక్కడ సెల్ ఫోన్ ఉంది సార్. అది పగలబెట్టి వజ్రాడు ఉన్నాయేమో చూడు. ఓకే సార్. వజ్రాలు లేవు సార్. లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూడు. బ్లడీ క్రిమినల్. హ్యాండ్స్ అప్. అయ్యే అదెవరు? బర్దార్జీ. నీకు సెపరేట్ గా చెప్పాలా? చేతులు ఎత్తి మ్యాన్. మై హ్యాండ్స్ ఆర్ టైట్ సార్. ఓకే ఓకే. హ్యాండ్స్ అప్. రేయ్, నేనెందుకు చేతులు ఎత్తాలరా? యు ఆర్ థీఫ్. ఒప్పుకో లేదా కాల్ చేస్తాను. సార్ 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 ఒరిజినల్ కండి సార్. బాబాని హంతకుండా చేయకండి సార్. థీఫ్ ని ఒప్పుకోండి సార్. మొహం చూస్తే అలాగే ఉంది. కుదరదాయా? సైలెంట్ గా సిగ్నల్ ఇస్తానని చెప్పాడు. ఎస్ సార్, నోనా. తెలుసు నేను లాగడికి వస్తావని. బయటికి చెప్పడానికి సిగ్గుగా ఉంటే చెవిలో చెప్పు. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్, డు ఇట్. I love you. I love you. I love you. చెవులు అరవకయ్యా, ఇందులో తప్పే ఉంది. లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ. నో మైథిలి, నేను చేసింది చెప్పింది చేయలే. ఇంతమంది మధ్యలో దాన్ని అలా కౌగలించుకుని కులుకుతున్నారే, మీకు సిగ్గులేదు? నువ్వెవరు చేయడానికి? నేను అనాలి. అయ్యో, నేననేది వేరే. నేనేమైనా కావాలని కౌగిలించుకున్నానా? ఇదిగో ఈయన కట్టిన వాడు ఇక్కడే నిలబడ్డాడు చూడు. వాడు కట్టుకున్నవాడు ముందే ఇదంతానా? ఏవయ్యా, ఈయన కంటే సిగ్గు లేదు, నీకైనా సిగ్గుండకర్లా? నాకెందుకు సిగ్గు? కట్టమన్నారు, కట్టాను. నీకు కట్టమని చెప్తే కట్టేస్తాను. అయ్యో, బాస్ కేమో అయిందిరా. మైథిలి, ఏంటిది? వాడితో గొడవ పడతావేంటి? నిన్ను కూడా పట్టుకుని కట్టేస్తారమ్మా. నన్ను పట్టుకుని కట్టేస్తారా? చాలు బాబు చాలు, నాకు జరిగిన ఒక్క పెళ్ళే చాలు. పెళ్ళ? అయ్యో, నేననేది తాళి కాదు, తాడు. చెప్తే విను. వాడు వచ్చేలోగా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో. అవును, వెళ్తాను. నువ్వు కావాలంటే నాడా సిస్టర్ తోనో నాయ సిస్టర్ తోనో తిరుగుతూ సంతోషంగా ఉండు, కానీ లైఫ్ లో నీ మొహం మాత్రం నాకు చూపించకు. నోరు మూసుకో. నువ్వు వెళ్ళి చావు. వెళ్ళి చావా? కాదు, ఉంటే చంపేస్తారనడానికి టెన్షన్ లో అలా చెప్పాను. కోపడకుండా నువ్వు వెళ్ళు. వాకిలి అటువైపు. నాకు తెలుసు, వాకిలిటో దారిటో నాకు అంతా తెలుసు. తెలుసా? అవును, ఇవి నిద్ర మాత్రం కూడా నాకు తెలుసు, బాగా తెలుసు. అయ్యో, వద్దు, మాత్రలు మింగు. ప్లీజ్. అలాగే కొంచెం నీళ్లు కూడా తాగేసాయి. ఏమయ్యా, అమ్మాయి కొంచెం నీళ్ళు ఇవ్వయా. ఇది మా బాస్ కి. మెల్లగా కొద్దిగా మింగేయడానికి ట్రై చేసేయమ్మా. ఎలాగా ఫ్రిడ్జ్? అయ్యో, ఆ నీళ్లతో, అవి కార్పొరేషన్ నీళ్ళు, ఒంటికి మంచిది కాదు. మాత్రలు మింగడానికి ఎందుకు ఎలా అరుస్తున్నావు? తాగేసావా? బయలుదేరమ్మా. అయ్యో పాపా, హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చెయ్యి. ఫోన్ చేయాలి. సరే, ఎక్కడ ఫోన్ ఉంటే అక్కడి నుంచి ఫోన్ చేయనా? నేను ప్రాణాలతో ఉంటేనే కదా ఫోన్ చేసేది. ఇలాంటి నీచమైన చోటు చచ్చే కంటే ఏ ఏట్లోనే దూకి చేస్తాను. నీ భార్య నిద్ర మాత్రలు మింకి వెళ్తుంటే ఆపోయండి. మింటాదిరా. నువ్వు హాయిగా ఉండు. తప్పుకోరా. అమ్మా, తనకేదో గుర్తుకుంది. కాసేపు ఏమీ అర్థం కాలేదు, అలాగే బ్లాక్ అయిపోయి. ఎప్పుడు అలాగే ఉంటావు కదా. మర్యాదగా వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి.
లేదా నిజంగానే వీడి నెత్తిని షూట్ చేస్తాను, మెదడు నోట్లో చూస్తుంది. అయ్యో వద్దు సార్, వాడిని చెయ్యకండి, నేను చెప్పేస్తాను. వజ్రాలు వాడి భార్య కడుపులో ఉన్నాయి. భార్య కడుపులో బిడ్డ కదా ఉండేది? లేదు, మింగేసిందిగా. ఏది బిడ్డనా? మాత్రలు. ఏంట్రా అవుతున్నావు? మాత్రలోనే కదా వజ్రాలు ఉన్నాయి. మాత్రలు ఎక్కడ ఉన్నాయి? కడుపులో. వజ్రాలు మాత్రలో ఉన్నాయా లేకపోతే కడుపులో ఉన్నాయా? వజ్రాలు మాత్రలో ఉన్నాయి, మాత్రలు కడుపులో ఉన్నాయి. ఏమంటున్నాడు వీడు? మీకు అంత త్వరగా అర్థం కాదు బాస్. అందుకే బాస్ అయ్యాడు. అవును, అసలు ఏమైందంటే నాతో చెప్పు. బాస్, వీళ్ళిద్దరు మాత్రలు వజ్రాలు దాచిపెట్టి ఉంచారు. నిజమా? ఆ అమ్మాయి వజ్రాలను తెలియక మాత్రలన్నీ మింగేసి నా కళ్ళ ముందే నైస్ గా ఎస్కేప్ అయింది నీ బాస్. కళ్ళ ముందు నుంచి నైస్ గా ఎస్కేప్ అవుతుంటే నువ్వు చూసి నిద్రపోతున్నావా? మీరే బాస్ నిద్రపోయింది. పదండ్రా, వెళ్ళి వెతకండి రా. ట్రాఫిక్ జామ్. రే అందరూ నా వెనకాలే రాకుండా 4 మూల వెతకండి. సార్ కొంచెం కట్లు వెళ్ళిపోండి సార్. నాకు వాడేనయ్యా ముఖ్యం. నేను వస్తాను. నువ్వు ఎక్కడికి రా? పోలీసులతో. వాళ్ళ వెంటొద్దు, మనం ఆడుకుందాం. మనం వేరే ఆట ఆడుకుందాం. వేరే ఆట. నువ్వు మమ్మల్ని విప్పేసే. మిమ్మల్ని విప్పనా? ఉండరా, నేనే విప్పేస్తాను. రామ్ రామ్ వద్దు, నీవు ఫస్ట్ వెళ్ళి మైథిలిని కాపాడు. ఎవరయ్యా కుప్పట్లో? ఓయ్, బండిని కొంచెం స్పీడ్ గా పోనివయ్యా. స్పీడ్ గా వెళ్ళడం లేదయ్యా. గీరు మార్చవయ్యా. గీరు మార్చాలంటే మెకానిక్ షెడ్ కి వెళ్ళాలి, ఇంజిన్ దించాలి, వారం అవుతుందయ్యా. హలో హలో ఫుట్బాల్. స్పైడర్ మ్యాన్ లో వెళ్తున్నాడే. బాగా లోతుగా ఉంటుందేమో. ఏం చేద్దాం? దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. అయ్యో, నీళ్ళలో దూకేసిందయ్యా. అరే కాదు, నువ్వు దూకి దాన్ని కాపాడు. ఏ నువ్వు కాపాడు? నాకు అంతగా ఈత రాదయ్యా. నీకెంత వచ్చో నాకు అంతే వచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? కంగారు పడకరా, నా దగ్గర మెటీరియల్ ఉందిగా. దేవుడా, నీ దగ్గరికి వస్తున్నా. కడుపు నొప్పిగా ఉంది. పర్వాలేదే అని. ఏంటయ్యా మళ్ళీ దూకుతోంది? మళ్ళీ దూకుతుందా? అయ్యో, ఏంటి డ్యూయల్ రోలా? వజ్రాలు ఏ కడుపులో ఉన్నాయో తెలీదే. రావయ్యా, ఇద్దరిని పట్టుకుందాం. నీళ్ళలో అమ్మాయి దొరకగానే వజ్రాలు తీసుకుని అలాగే దుబాయ్కి పారిపోకు. సరిపోయింది. నేను క్వార్టర్ కొడితేనే కళ్ళు కనబడవు, వాటర్ లో దిగితే కళ్ళు కనపడతాయా? నువ్వే ఆ పిల్లని కనిపెట్టాలి. మ్యాగీ, ఈ కాశ్యంలో మన ఇద్దరం ఫోటో తీసుకుందామా? నోర్మై. అయ్యయ్యో, ఏంటా గావుకేక? సిలిండర్ లో ఆక్సిజన్ ఫిలప్ చేయడం మర్చిపోయానే. డబుల్ యాక్షన్ లో ఒక యాక్షన్ పడుతున్నాం. ఓకే, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. రండి, క్యాషువాలిటీలో అడుగుదాం. ఏయ్, రామ్ ఇక్కడే ఉన్నాడు. రామ్, రామ్ రండి, రండి కూర్చోండి. వేండా రామ్, మైథిలికి ఎలా ఉంది? అతను అడిగితే అతను ఎవరి గురించి దిగలేదే, వాళ్ళ ఆవిడ గురించి మాత్రం ఏం చెప్తాడు? ఏంట్రా మీరింత పెద్ద అయోగ్యులుగా ఉంటారని మీ అనుకోలేదు. ఏంటి అయోగ్యులు? అయోగ్యుడు కూర్చో. మా వారిని చూడండి, ఈయన మనిషి అంటే పాప ఎంత అమాయకులో చూసారా? ఈయన కూడా కొంచెం కూడా రాలేదా మీకు? చే అన్ని వింటుంటే అసహ్యం వేస్తుంది మాకు. మీరు మైథిలికి మాత్రమే ద్రోహం చేయలేదు, మా అందరికి ద్రోహం చేశారు. మిమ్మల్ని మేము మంచి వాళ్ళని అనుకున్నామే. అయ్యో నా గురువాయూరప్పా. చేసిందంతా చేసి ఎలా సైలెంట్ గా ఉన్నారు చూడండి. ఏంటి చాలు. అవును, ఇతను డూ మైథిలి డై. ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయి మీద అన్ని అభాండాలేస్తాడు. మేం కూడా అవన్నీ నిజమని నమ్మేసి ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటికి గెంటేశాం.
నాకు తెలియక అడుగుతాను, నీకే విషయంలో ఆవిడ తీసిపోయింది? ఆవిడ వదిలేసి ఇంకో దాంతో రామ చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. కానీ ఇతనికి సిగ్గులేదే. ఇవరికి యారు బగని యోచనే ఇలా. లేదంటే అలాంటి ఆడదాన్ని నీ పెళ్ళని చెప్పుకుంటావా? అంతకన్నా నీచమైంది ఏంటో తెలుసా? ఆ మైథిలిని పట్టుకొని మాగి చెల్లెలని చెప్పడం. మైథిలి మనసు ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? దయచేసి ఇంకెప్పుడు నీ మోహన్ చూపించుకో. యు ఆర్ రైట్. తా చెడ్డ కొద్ది వనమల్ల చేర్చిందని చివరికి అందరినీ చెడగొట్టాడు. మా నాన్నకు చిన్నిల్లు అది ఇది అని చాలా అవమానపరిచాడు. ఇదో పరంగా ఇక మీదటంతా తిరిగారో ఐ విల్ ఇమిడియట్లీ డివోర్స్ యు. మనందుకు డైవర్స్ ఇవ్వాలి? బెంగళూరుకి వెళ్ళి ఎవతో ఒక దాంతో ఈయన జల్సా చేయడానికి మన హస్బెండ్స్ ని వెంట తీసుకెళ్లి చెడగొట్టాలని చూసాడే. ఇతని ఫ్రెండ్షిప్ కి వీళ్ళు డైవర్స్ ఇవ్వాలి. ಕರೆಕ್ಟ್. ಈಗ ಮಿತ್ರ ನೀವು ಮಾ ಇಳ್ಳ ವೈಪೇ ರಾಕೂಡದು. ಎಲೆಕ್ಷನ್ ಬೂತ್ ತರ ಮನೆ ಸುತ್ತಮುತ್ತ ನೂರಡಿ ತಲೆ ಹಾಕಬಾರದು. ಇವನ್ನ ನಾವೇ ಕಂಟ್ರೋಲ್ ನಲ್ಲಿ ಇಡಬೇಕು. ನನ್ನನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಬೇಡಿ. ಬೇಕಾದ್ರೆ ನಿಮ್ಮ ಗಂಡನ್ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಿ. నేను చెడ్డవాడినే. చెడ్డవాడు తెలుగు అర్థమైంది. అన్ని భాషల్లోనూ చెడ్డవాడే మావయ్య. నేను మంచివాడిని కావడం చాలా ఈజీ మేడం. మంచివాడిని చూపించనా? అది మీకు మంచిది కాదు. ఎన్నడా நீங்க சும்மாருங்க. எப்படி உளறா பாருங்க. ஏன் உளர மாட்டேன்? உளறதுக்கு உளறதுதான் பதில். நான் போய் சொல்றவன் தான். ஆனா நிஜம் சொல்ல ఆరంభించి என்ன ఆகும் தெரியுமா? ఒక్క ముక్క అర్థం కావట్లేదు. తెలుగులో మాట్లాడచావరా? ఇతను అబద్ధాలే చెప్పడట. ఎందుకు అబద్ధం చెప్పరట? మాతో మీరు అబద్ధం చెప్పినా పర్వాలేదు. നിങ്ങളുടെ ഭാര്യ മൈഥിലി അലവലാതി മാഗിയുടെ അനിയത്തിയാ നിങ്ങൾ പറഞ്ഞില്ലേ? നാണുണ്ടോ നിങ്ങൾക്ക്? എന്തിനാ അങ്ങനെ പറഞ്ഞേ? ഞാൻ അങ്ങനെ പറയുള്ളൂ. ഓ പിന്നെ അല്ലാതെ പിന്നെ ഞാൻ നിങ്ങളുടെ ഭർത്താവിനെ പറ്റി പരാതി പറഞ്ഞല്ലോ. എന്റെ ഭാര്യയെ പറ്റിയാണ് ഞാൻ പറഞ്ഞത്. നിങ്ങളുടെ ഫ്രണ്ട്ഷിപ്പ് നിങ്ങളുടെ കുടുംബ ജീവിതത്തിന് വല്ല തടസ്സമാണെങ്കിൽ വേണ്ട, വിളിച്ചോണ്ട് പോ. നിങ്ങളുടെ ഭർത്താവിനെ സന്തോഷമായിട്ട് ജീവിച്ചോളൂ. సంతోషం అర్థమైంది. ఇంకోటి అర్థమైందా? చూడటానికి మూగబుద్ధిలా ఉండి ఎన్ని భాషలు మాట్లాడుతున్నాడో. ఏ భాష అయినా మాట్లాడచ్చు, కానీ వదలాడకూడదు. వీడు నోటుకొచ్చిన ఏదో అయితే దానివల్ల మాకే చెడ్డ. ఇదేం భాష? మనదే బాగుందే. మీరు ఊరుకోండి నాన్న. ఏమయ్యా రామయ్య, ఇన్ని రోజులు మాతో ఉండేటప్పుడు ఇన్ని భాషలు తెలుసని చెప్పావు అంటే వాళ్ళ భార్యలతో వాళ్ళ భాషలు మాట్లాడేటప్పుడు చాటుగా విన్నావు. నీకేం హక్కుంది? రైట్ సెడ్. చాటుగా వినడానికి నాకు ఎలాంటి హక్కు లేదు. అదే విధంగా ప్రశ్న వేయడానికి మీకేం హక్కు లేదు. వాళ్ళ కుటుంబ క్షేమం వాళ్ళకి ముఖ్యం. వాళ్ళ భర్తను వాళ్ళ కొంగును కట్టుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేరండి. వాళ్ళకు నమస్కారం. చూసారా మీ ఫ్రెండ్ ఎలా ఎగతాళి చేస్తున్నాడో? వాడే ఫ్రెండ్షిప్ వద్దుంటుంటే మళ్ళీ ఫ్రెండ్ అంటావేంటి? బాబు నీ సావాసమే మాకొద్దు. മര്യാദക്ക് ഞങ്ങളുടെ കുടുംബമായിട്ടുള്ള ബന്ധം ഇവിടെ വെച്ച് അവസാനിച്ചേക്ക്. ഇയാളുള്ള ഫ്രണ്ട്ഷിപ്പ് ഇപ്പഴേ കട്ട് ചെയ്തേക്ക്. മതി നമ്മുടെ ഫ്രണ്ട്ഷിപ്പ് ഇവിടെ വെച്ച് അവസാനിപ്പിക്കാം. నువ్వు మా ఫ్రెండ్ని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. Not only for you but for everyone. நீங்க கூட ஏதாவது சொல்லிட்டு வாங்க. நீ யாரும் தெரியாது. తెలుగులో చెప్పండి, అందరికీ అర్థం కావాలిగా. నువ్వు కావాలంటే మ్యాగ్తో తిరుగు, కానీ మా అందరికి మా ఫ్యామిలీసే ఇంపార్టెంట్. నీకు నీ స్నేహానికి ఒక దండం. పోరండా స్వామి పోరం. అవునరా, వి ఆర్ అషేమ్డ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్షిప్. బేడకనో బిట్టాకో నీ స్నేహానే బెడపా. మమ్మల్ని వదిలే బాబు, మేము బతికిపోతాం. కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? వచ్చిన వెంటనే మైథిలి క్షేమ సమాచారాలు అడిగావు. అది అప్పుడు నువ్వింత పెద్ద ద్రోహివని మాకు తెలీదు. మా భార్యలే మా కళ్ళు తెరిపించారు. అలా తెరిపించినందువల్లనే మీరు ఇలా తిరుగుతున్నారు. మొదటి నుంచి మీకు ఇలాంటి సహాయం చేయడమే నాకు డ్యూటీ అయిపోయిందిరా. ఒప్పుకున్నాడు. చూసారా, వాడే ఒప్పుకున్నాడు. ఇక వాడితో మాట్లాడేంటి? వాళ్ళ భాషలో తిట్టారుగా, నేను నా భాషలో తిట్టి వస్తా. రామా బాగుండ్రా, రక్షణగా ఉండు. పదండి. అంకుల్, ఏంటి నువ్వు తిట్టాలనుకుంటున్నావా? టేక్ ఇట్ ఈజీ. వాళ్ళకి మెంటల్. సార్ ప్లీజ్. ఇప్పుడేం చెప్పలేం, డిస్టర్బ్ చేయకండి, అలా వెళ్ళండి ప్లీజ్. సార్ చెప్తే ఉండండి, ప్రాణం పోయే టెన్షన్ లో ఉన్నాం. ప్లీజ్ వెళ్ళండి. రే బావా, సారీరా. నా భార్య ఉందే ఆ గాడిద. లేదులే చెప్పు. అది అక్కడ ఉన్నందువల్ల నేనులే తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియలీ సారీ. మ్యాగీని కలవడానికి అబద్ధాలు చెప్పొచ్చాం కదరా, అలాగే ఇప్పుడు నిన్ను కలవడానికి కూడా అబద్ధాలు చెప్పే వచ్చాం. నాడా మేమంతా మా ఫ్యామిలీస్ తో సంతోషంగా ఉండాలనే నువ్వు ఆ విధంగా మాట్లాడావని మాకు తెలుసు రా గురు. ఎమోషన్ రా. సారీ రా, క్షమించానని ఒక మాట చెప్పరా. చాలా గిల్టీగా ఉందిరా. యాదగిరి, పేషెంట్ కి సంబంధించిన వాళ్ళకి చెప్పి పేషెంట్ ఈజ్ నో మోర్. ఎక్స్క్యూజ్ మీ, నేను పేషెంట్ హస్బెండ్ సార్. ఇంపాసిబుల్. ఎందుకు సార్? పేషెంట్ మగవాడు. మరి మైథిలి ఆడది. వైఫ్ అంటున్నారు, ఆ మాత్రం తెలీదా? కాదు సార్. రామ్ కమ్ ఆన్. అది కాదు. నీ మంచి మనసుకి ఆమెకి ఏం కాదు. చెడు అనుకుంటేనే చెడు జరుగుతుంది. మేము అనుకున్నాం. అందుకే నీ మైథిలిని మరిపించడానికి నిన్ను బెంగళూరు తీసుకెళ్లి నీకు మ్యాగీని ఇంట్రడ్యూస్ చేసి దానికి శిక్షరా మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. చాలు బాబు. అప్పుడు కూడా రామ్ కంట్రోల్ గానే ఉన్నాడు. మనం నలుగురుమే. కానీ ఇదంతా వెళ్ళి మా ఇళ్లలో చెప్తే మేము వెళ్ళని అయిపోతాం. వాడు చెప్పింది నిజమేరా. పెద్దవాళ్ళు చెప్పారు కదా, తాటి చెట్టుకి కలుతా అయినా పాలు. అది వింటది. సరే వదిలే. ఏమైతే పిండం గడిచి గండం పెట్టబడింది. రే రామ్, మైథిలితో మేము
നട തുറന്നു. ఓకే గేమ్ స్టార్ట్ చేద్దామా? మన అందరం పోలీసులం. అవి లక్షలు కావయ్యా, కోట్లు విలువ ఉంటాయి. కోట్ల? అయ్యా తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఇది తెలిసే కదా ఆ బండ రెడ్డితో పార్ట్నర్షిప్ చేసావు. అవును, రమేష్ ఎక్కడ? టాయిలెట్ లో ఉంటానని చెప్పాడు. మీ మామగారు అడిగిన వజ్రాలు వేరేరా? రెడ్డి. ఎవరు? రెడ్డి. రెడ్డి చూసావా? రెడ్డి. రెడ్డి మరి చిన్న రెడ్డిలా ఉన్నాడు. మాట్లాడుతున్నారేమో. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓహో, ఒంటేలకు వెళ్ళాలా? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. గో దట్ సైడ్. ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నాడు చూడు. రేయ్, ఇప్పుడు మీ మామగారు ప్రాబ్లం, నువ్వు వెళ్ళి పంపించే. నువ్వేంటి పంపించేది? నేనే పంపిస్తా. సారీ అమ్మా. నీ మొహానికి పార్ట్నర్షిప్ కావాలా? లక్కీగా ఎవరు చూడలేదే. అయ్యో, రెడ్డి తాతని చంపేస్తారా? అయ్యో వద్దు, వాటికి హార్ట్ లో నేను చూసుకుంటాను. రే గుండు. గుండు కుట్టాను. సరే, ఈయనున్నారే ఈయన రెడ్డి, నేను ఎక్కడే. ఈయన చనిపోయినట్టు యాక్ట్ చేస్తున్నారు, చావలేదు. లేదు, మీరు చెప్పేది అబద్ధం. ఇది బకెట్ తో కొట్టడం నేను చూసాను. అయ్యో, ఈవిడ బకెట్ కొట్టింది అది తమాష కోసం. ఈవిడేమో దొంగ, థీఫ్. ఈయనేమో పోలీస్. నిజంగా చూసావా, ఆయన ఒప్పుకుంటున్నారు. పోలీస్, థీఫ్. మరి మీరెంత ఎవరు? వాడు అది అడగలేదురా. ఇప్పుడు మేమందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో. అయితే నేను గేమ్ కి రానా? అయ్యో వద్దు, మేమేం చేస్తున్నాం. గుడ్ ఐడియా. రారా లడ్డు. అలా కుట్టాను. ఏదో ఒకటి మనం ఆడుకుందాం. అయ్యో అక్కడ వద్దు, హార్ట్ లో హోల్ అవుతుంది. ఎక్కడ షూట్ చేసినా హోలేరా? నాకు హార్ట్ లో రెండో హోల్ వస్తుంది. అయ్యో హరివైరప్ప. రే, నువ్వు పోలీస్, నేను దొంగ. నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను. ఓకే. మాస్టర్ ప్లాన్. రే, వీళ్ళు నా వజ్రాలని దాచిపెట్టారు. నా వజ్రాలు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఓకే నానా, నీ డైలాగ్ చెప్పు. రే ఇచ్చే రామ్, మా అబ్బాయి ప్రాణం రా ప్లీజ్. నీ యాక్టింగ్ బాగలేదు. వజ్రాలు ఇవ్వకపోతే మా అబ్బాయి చేస్తాడు. బాగా యాక్ట్ చేయి డాడీ. ఉండ్రా. అయ్యో, నేను చెప్పేస్తాను. వజ్రాలు చిన్న రాయి. ఊరుకోవయ్యా. చిన్న రాయి పెద్ద లాభం. పెద్ద బకెట్ చిన్నది. చెక్కింది. మ్యాగీ ఆంటీ లేదు, మ్యాగీ ఆంటీ. ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది. అవును, అక్కా చెల్లెని మనం విడితీసేమే. వాళ్ళలో చెల్లెలికి రామ్ తాళి కట్టాడు, కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు. అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే కాదు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా. చూడండి, ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. 1 2 6 7 9 త్వరగా లెక్కిట బస్సి. నాకు చాలా ఫీలింగ్ గా ఉంది. అయ్యో, నిన్నే నువ్వే చంపబట్టున్నావే. అబ్బాయికి హార్ట్ లో హోల్. అదే కదా, లెటర్ లో ఇట్లు అని రాసినట్టు అన్ని మాటలు అది చేర్చలేదంటే నీ వల్ల ఊరికే ఉండరా అన్న అంతే. ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోతే అలాగే నిలబడి చేతులు పేకెత్తండి. చేతులు కింద దించారో షూట్ చేస్తాను. నేను ఎత్తిస్తాను సార్. వెరీ గుడ్. ఎవరు కలగండి. 1 2 3 4 6 ఎట్ టైం షూట్ చేస్తాను. అయ్యా, కౌంట్ చేయడం కూడా తెలీదు. మేము మొత్తం 7 ఉన్నాం. నువ్వెవర్రా? నువ్వెవరు? నేను పోలీసు. దానికి ఆధారం పొట్ట చూస్తే తెలియటలా? ఓకే నానా, ఈ దొంగతో ఆడి బోర్ కొడుతుంది. నేను పోలీస్ అయిపోతాను. కాల్ చేయడం కూడా రాదు. పోవే పిశాచి, వాడు కుట్టాను. పోవే పిశాచియా? అవునే పిశాచి, గండ్లేని నీకు మర్యాద ఏంటి? అయ్యో, ఇప్పుడు తృప్తేనా? నీ అబ్బాయి చేతిలో గన్ను, అంతే హార్ట్ లో హోలు. ఎందుకు ఊరికి లడలను లాగుతారు? హ్యాండ్స్ అప్. అయ్యో అన్నం చేయకండి. నువ్వు షూట్ చేయి. వజ్రాలు ఎక్కడ? అరే, నువ్వు మనోడుగా? ఇందాకే చెప్పాను కదా నేను పోలీస్ అని. చూసేవా, నాకు పుట్ట ఉంది. వజ్రాలు ఎక్కడని చెప్పండి. అవును రామ్, చెప్పేసి వాళ్ళతో గొడవ ఎందుకు? వజ్రాలు ఎక్కడున్నాయి? రే, పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నాం, అర్థం లేకుండా మాట్లాడుతున్నాం. ఎవిడెన్స్ మన చేతుల్లో ఉంటేనే పోలీసులు. సార్ ఎందుకు సార్ మీరు ఏ ఊరు పోలీసులు? వాడు దబాయిస్తున్నాడు. దుబాయ్. దుబాయా? మరి మీకెందుకు చెప్పకుండా ఉండగలం? చెప్పరా. ఉండండి సార్, ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది. ఆడవాళ్ళు అన్నాక అది ఉంటుందయ్యా. కాదు సార్, ఈవిడ మమ్మల్ని మోసగించి మా కంటగట్టి మాతో వేయించింది సార్. అది బ్రిడ్జ్ పై నుంచి. అయ్యో, మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం ఏంటి? అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్. అది డెడ్ బాడీ సార్. ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా? ఎవరో నువ్వే. అలాగా? నేనెందుకు చంపాను? నా వజ్రాల కోసం. ఏంటి నీ వజ్రాలా? నేనేగా చంపానని చెప్పావు, అప్పుడు వజ్రాలు నావే. ఓహో, కథ నువ్వు అలా ట్వీస్ట్ చేసావా? అంటే హత్య నేను చేశాను ఒప్పుకుంటా, వజ్రాలు నావని ఒప్పుకుంటావా? 50-50. ఏంటి చిన్నపిల్లలాగా? గేమ్ నాకు అర్థం కాలేదు. నీకు మాత్రమేనా? నాకు అర్థం కాలేదురా. దుబాయ్ అంటున్నారు, వజ్రాలు అంటున్నారు,
కూని అంటున్నారు, బాడీకి తేడా తెలియలేదు. మీరందరూ పోలీస్ ఆఫీసర్ని ఎలాగైనా నమ్మింది. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నేను చెప్తాను. కాదు నేను చెప్తాను. నువ్వు కథలు వెళ్తావు. నువ్వు వల్లవా? లేదు. బెంగళూరులో మీరున్న అదే హోటల్లోనే మేము కూడా ఉన్నాం. నువ్వు వెళ్ళంగానే సెల్ ఫోన్ వెతకటం మొదలెట్టా. దొరికిన సంతోషంలో బయలుదేరాలనుకుంటే ఆ టైంలో వీడికి అక్కడికి వచ్చింది. మర్యాదగా నా ముగ్గురు దగ్గర కొట్టేసిన వజ్రాలు నాకు ఇచ్చే, లేకపోతే పోలీసులకి పట్టేస్తానని నన్ను బెదిరించింది. నేను భయపడతానా? అవే వాడు కొట్టేసినవి. వాడేమైనా సంపాదించాడా? నువ్వు వాడికి భయపడాలి, వాడు పోలీసులకి భయపడాలి. నేనెందుకు వాడికి భయపడాలి? ఎందుకంటే నిన్నటి వరకే వాడు నాకు బాసు, నేను వాడికి సెక్రటరీ. ఈ రోజు నుంచి నేను ఎన్నో కోట్లకి బాసుని. వెంటనే తను కత్తి తీసి నన్ను బెదిరించింది. కాసేపు నాకు ఏమీ అర్థం కాల. తర్వాత తమాయించుకుని వజ్రాలు నీకు బాగా ఇస్తానమ్మా అని తనకి నచ్చ చెప్పి ఇద్దరు తప్పించుకోవాలని చూస్తే నేను మాత్రం తక్కువ తినానా? కరెక్ట్ గా వచ్చి పట్టుకున్నాను కదా. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా ఉండి నన్నే మోసం చేయాలని చూస్తావా? నిన్ను వద్దు బాస్, అనవసరంగా ఒక ప్రాణం తీయకండి. అడ్వైజ్ నేను వింటాను. ఒక్క లాగి ఎవరిగా నేను వెళ్ళి దాక్కున్నాను, కానీ ఆ అమ్మాయిని చంపేశాడు దుర్మార్గుడు. ముందు నువ్వు, తర్వాత అది. ఎక్కడది? ఎక్కడది? కింద. ఈలోగా కిందికి వెళ్ళిందా? అది చాలా ఫాస్ట్, కానీ దానికి తెలియదు దానికంటే ఫాస్ట్ నేనని. నీ ప్రాణం పోయేలోగా దాన్ని తీసుకొస్తాను చూడు. ఆ దొంగ రాస్కలు వచ్చేలోగా నేను తప్పించుకోవాలని డైమండ్స్ ఉన్న నా సెల్ ఫోన్ కోసం వెతుకున్నా. అమ్మయ్య, అప్పుడే కరెక్ట్ గా పప్పుగాడు వచ్చాడు. మాగి మాగి ఏదో చిన్న గొడవ అన్నాడు, పెద్ద గొడవ జరిగినట్టుంది. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. మాగి టమాటో సాస్ చూసి రక్తం అనుకున్నాడు లూసుగాడు. మళ్ళీ నా బాస్ గొంతు వినపడింది. వాడి దగ్గర నుంచి నేను తప్పించుకోలేగా. ఈ రూమ్ లో వాళ్ళు ఎవరో స్నానం చేయరు. ఈ విషయం మీకు నాకెలా తెలుసా? నేను ఈ రూమ్ గెస్టేనయ్యా. ఈ రూమ్ గెస్ట్ మిస్ మ్యాగీ కదా సార్? నేను మ్యాగీ పాత గెస్ట్లే. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇదేమైంది? నిన్ను తగలడ్డానికి నేను ఇక్కడ రాలేదు. వెళ్లే తొందరలో అది వజ్రాలు ఇక్కడే వదిలేసి వెళ్ళి ఉంటుంది. అవి తీసుకెళ్ళడానికే వచ్చాను. ఎక్కడ పెట్టుంటుందబ్బా? బయట వేసుకునే డ్రెస్సుల కంటే లోపల వేసుకునే డ్రెస్సులు ఎక్కువ ఉన్నాయి. సరే, దాని వృత్తి అలాంటిది కదా. ఎవరు? మ్యాగీ. మ్యాగీ. అయ్యో అమ్మా, షూట్ చేయాలనుకుంటే గుండెల్లో షూట్ చేయి. అక్కడ షూట్ చేసాను, అవమానించుకో. అయితే లేవయ్యా. సరే, ఇదిగో చూడు. సైలెంట్ గా నేను చెప్పినట్టు వింటే ఈ హత్య నుంచి తప్పించుకోవచ్చు. ఎలాగా? 5 అమ్మాయికులు నాకు దొరికారు. ఈ నేరాన్ని వాళ్ళే ఒప్పుకుంటారు. వాళ్ళే ఒప్పుకుంటారా? అంటే పిచ్చోళ్ళు. మరి వజ్రాలు అవి నాకు. ఆ మాత్రం నన్ను షూట్ చేయొచ్చుగా. సరేనయ్యా, 20% నీకు. కాదు, నీకు 20, నాకు 80. కుదరదు. అయ్యో, నీకు 30, నాకు 70. కుదరదు. అయితే నీకు వద్దు, నాకు వద్దు. అయితే నేను హత్యను చేసినట్టు నీకు 40, నాకు 60. కుదరదయ్యా. అది పోయింది కదరా? అయ్యో, 50-50. 80-20 అయినప్పుడు తలుపు కట్టుండొచ్చుగా. ఓకేనా కదా? ఓకే. నా దగ్గర ఉందా? మర్యాదగా చెప్పు, వజ్రాలు ఎక్కడ దాచావా? ఓకే ఓకే, మర్చిపోయాను. శవాన్ని కూర్చుంటుందేమో. నేను చచ్చిపోయానని మీరందరూ నమ్మేశారు, కానీ పోలీసులకి ఫోన్ చేద్దాం అనగానే నాకేం తోచలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యాలి. మెజారిటీ 100%. పోరా. చివరికి నేను బ్రతికి ఉండగానే నన్ను మూట కట్టేసి మీరందరూ బయటకు వెళ్ళిన తర్వాత సారీ, శవాన్ని దాటకూడదంటారు. ఏం చేస్తున్నావే అక్కడ? త్వరగా రా. త్వరగా తీయవయ్యా. ఓ, ఎక్కడికి వెళ్తున్నా? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. ఈ డ్రెస్ కూడా సెక్సీగానే ఉంది. సాస్ అంతా పడి చిక్కగా ఉందయ్యా. ఈలోగా వాళ్ళు వచ్చారంటే మన పని అటాచ్ అవుతుంది. ఈ పనే లోపల వచ్చేస్తానులే. దాని వృత్తిలో కేర్ఫుల్ గానే ఉంది.